కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 4 జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు సింగరేణిలో విజయవంతమైంది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో 6 భూగర్భ గనులు, 4 ఓపెన్ క్యాస్ట్ గనుల్లో సమ్మె కొనసాగింది. కార్మికులు ఎవరు విధులకు హాజరు కాలేదు. దీంతో గని పరిసర ప్రాంతాలు బోసిపోయాయి. ప్రభుత్వం బొగ్గు గనులతో పాటు BSNL రక్షణ, విమానయాన రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందని, కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఒక్కరోజు సమ్మెతో రామగుండం రీజియన్లో 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. సమ్మెతో ఎలాంటి అవాంఛనీయం జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణం నెలకొందని నార్త్ జోన్ IGP నాగిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల ప్రాంతాలలో ఉన్న పోలీస్ స్టేషన్లను, పోలీసుల పనితీరును ఆయన పరిశీలించారు. 2 రోజుల పాటు వార్షిక తనిఖీలు చేసి పోలీసు సిబ్బందికి ప్రశంసలు అందించారు. పారిశ్రామిక ప్రాంతాలలో రౌడీ షీటర్లు, అల్లరి మూకల గొడవలు తగ్గిపోయాయని ఆయన అన్నారు. అలాగే నేర ప్రవృత్తి కలిగిన 71 మందిని, వారిపై PD యాక్ట్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇటీవల మావోయిస్టుల కదలికలు ఉండడంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించామని, తద్వారా మావోయిస్టులు ఇక్కడ నుంచి పరారైనట్లు ఆయన పేర్కొన్నారు. నాగిరెడ్డితో పాటు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, DCPలు, ACPలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మాయమాటలు నమ్మి మోసపోకండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. రాజ్ ఠాకూర్. GHMC నేపథ్యంలో ఈరోజు కుతుబుల్లాపూర్ 127వ డివిజన్ రంగారెడ్డి నగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గరికె శేఖర్ని గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ MS రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మాయమాటలతో మోసం చేస్తున్న తెరాస ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. తెరాస పార్టీ ఇంటికో ఉద్యోగం, దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్య, మైనారిటీలకు 12% రిజర్వేషన్, ఇలా అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ప్రజలందరూ తెరాస పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రజల పక్షాన నిలబడే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోం కమాన్పూర్ బీజేపీ. తెరాస ప్రభుత్వం సూచించిన సన్నరకం వడ్లనే పండించాలి, లేకుంటే రైతు బంధు వర్తించదు. వడ్లను కొనుగోలు చేయమని రైతులను ఇబ్బంది పెట్టి వారికి నచ్చిన పంటను వేయకుండా ఇబ్బంది పెట్టిన ఈనాయ నిజాం సర్కార్ ఆగడాలను రైతులు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. సన్నరకం వడ్లను సకాలంలో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న తెరాస సర్కారు బీజేపీ కమాన్పూర్ మండల అధ్యక్షుడు జంగపల్లి అజయ్ ఆధ్వర్యంలో కమాన్పూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. రైతులు ఆరుగాలం శ్రమించి కష్టాలు ఎదుర్కొని పండించిన పంటకు తేమ, తాలు, నాణ్యత పేరుతో కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పడుతున్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలి, లేకుంటే రైతుల పక్షాన పోరాటానికైనా సిద్ధమని తెలపడం జరిగింది. సన్నరకం వడ్లను పెట్టిన వారికి బోనస్ ఇస్తా అని ప్రకటించిన కేసీఆర్ సర్కారు ఇప్పుడు పండించిన పంటలకు కనీసం కొనుగోలు చేస్తే చాలు అంటూ రైతులు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం మేలుకొని రైతులను ఆదుకోవాలని, లేకుంటే త్వరలోనే మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని బీజేపీ మండల శాఖ హెచ్చరిస్తుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మట్ట శంకర్, మచ్చగిరి రాము, మల్లారపు అరుణ్ కుమార్, మట్టి మల్లేష్, దండే రమేష్, మండల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26న ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. మరియు ఇదే రోజు జాతీయ న్యాయ దినోత్సవం కూడా నిర్వహించుకుంటున్నాం. రాజ్యాంగ సభ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని 26 జనవరి 1950 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జమ్మికుంట న్యాయవాదుల ఆధ్వర్యంలో జమ్మికుంటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట తహసీల్దార్ మరియు మండల మేజిస్ట్రేట్ శ్రీ నారాయణ గారు పాల్గొన్నారు. మరియు జమ్మికుంట మండలం RA శేఖర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు
మొలుగురి సదయ్య, నూతన శ్రీనివాస్, కనకం తిరుపతి, రావికట్టి మధుబాబు, ముంజాల విజయ్ మరియు దళిత నాయకులు రవీందర్, తూర్పాటి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి కోసం అందరూ తోడ్పడాలి. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని బుట్టాపూర్ గ్రామ పంచాయతీలలో బుధవారం రోజున గ్రామ సర్పంచ్ బాదం నీరోస్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ విధంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం అందరూ తోడ్పడాలని అన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంత నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలో ఎవరు మరణించినా శ్మశాన వాటికను ఉపయోగించుకోవాలని, పారే జలపాతాల్లో శవాలను కాల్చితే స్వచ్ఛమైన గోదావరి నీటిలో కలిసి అపవిత్రం అవుతుందని, అందుకే శ్మశాన వాటికలోని శవాలను కాల్చాలని అన్నారు. గ్రామంలో ఏ సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కొలసాని భాగ్యమ్మ, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు దస్తూరాబాద్ మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ఎం శైలేందర్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి రాజ్యాంగాన్ని రాసిన గొప్ప వ్యక్తి అన్నారు. రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలు దాటినా బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాల నిర్లక్ష్యం ధోరణే కారణమని అన్నారు. ఈ దేశంలో కులం, మతం ఇవ్వలేని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువలు కలిగిన మన భారత రాజ్యాంగం ఇచ్చిందని అన్నారు. అంబేద్కర్ భావజాలని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ రాజు నాయక్, సర్పంచ్ సురేష్ నాయక్, గ్రామ అధ్యక్షులు సిహెచ్ నర్సయ్య, బెరగడి దుబ్బయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే డివోజీపేట్ గ్రామంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సర్పంచ్ సుధాత సత్యం, ఉప సర్పంచ్ కొమరవెల్లి దాసరి సుధాకర్, మెలగండి దుబ్బయ్య, మారంపల్లి సంజీవ్, తాటికొండ లక్ష్మీనారాయణ, కిరణ్, రామన్న, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత ఎందుకంటే మేము పోతుంటే మాకు మంచి స్పందన ఉంది. ఎందుకంటే గతంలో తెలంగాణ అభివృద్ధి ఎంతో ఉంది. ఇక్కడ కానీ హైటెక్ సిటీ కానీ హైదరాబాద్ కానీ అభివృద్ధి చెందిందంటే కేవలం తెలుగుదేశం వల్ల, తెలంగాణ పాలన వల్లనే ఇక్కడ అభివృద్ధి చెందింది. కాబట్టి మాకు ఇక్కడ పోయినా మంచి స్పందన ఉంది. ఇప్పుడు మొన్న రీసెంట్ కూడా ఆంధ్రాలో కూడా తెలంగాణ చేసిన అడ్మిషన్ పరంగా కూడా మంచి వాళ్ళు ఎక్కడ పోయినా ఆంధ్ర సెక్టర్స్ కానీ వాళ్ళు కానీ మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా మేము ఓటేస్తామని చెప్పి వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కోదాడకు చెందినటువంటి పులి వెంకటేష్, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమింపబడ్డ కోదాడ వాసి అయినటువంటి పులి వెంకటేష్ ని కోదాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు నేడు అభినందించారు. ఈ సందర్భంగా పులి వెంకటేష్ మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ నాయకునిగా ప్రజాసేవలో ఉన్న తనను గుర్తించి తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి సాయశక్తులా కృషి చేస్తారని ఈ సందర్భంగా వంటి పులి వెంకటేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న చైతన్యపురి 22వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జిన్నారం విఠల్ రెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న చైతన్యపురి 22వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి జిన్నారం విఠల్ రెడ్డి గడప గడపకి వెళుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా
వారికి ప్రజల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తుందని, 10,000 ఓట్ల మెజారిటీతో విఠల్ రెడ్డి గెలుపు ఖాయమని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఈరోజు తలపెట్టిన గ్రామీణ భారత్ బంద్కు అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు, విద్యుత్ బిల్లులను బీజేపీ పార్టీ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నడిగూడెం మండల ఎంపీటీసీ గుండు శ్రీను, మండల ఉపాధ్యక్షుడు దున్నసీను, తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సీతయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సుధీర్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, వీరన్న, శ్రీను, నాగేశ్వరరావు పాల్గొన్నారు. గెలిపించండి, ఒకసారి అధికారం వచ్చి చూస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిసి మనవి డివిజన్లో కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఈ ఏరియాలో చాలా కార్యక్రమాలు చేసిన ఆయన, సామాజిక కార్యక్రమాలు కరోనా టైంలో చాలా ఎడ్యుకేషన్ చేయాలన్నారు. సో ఆయనకు ఒకసారి ఇండిపెండెంట్గా నిలబడ్డాడు కాబట్టి అవకాశం మనం కల్పిస్తే చాలా అభివృద్ధి చూపిస్తారని మాకు అనిపిస్తుంది. సో డివిజన్లో ఉన్న అందరూ బీసీ నాయకులు కానీ, బీసీ కులస్తులు కానీ, సో అందరూ కొంచెం సపోర్ట్ చేస్తే ఒక కొత్త నాయకుడిని మనం ఈ డివిజన్లో అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతాం. సో కాబట్టి యువ నాయకుల్ని మనం ప్రోత్సహించాలి, కొత్త వారికి మనం అవకాశం కల్పించాలి. సో ఈ విధంగా దొన్నయ్య గారిని ప్రోత్సహించాలని నా యొక్క మనవి. కొంచెం పక్కన లేదు. హుస్సేన్ సాగర్ శుద్ధి చేస్తున్నాడు, ఇంద్రబాబు చెరువు చేస్తున్నాడు, ఇవాళ ఎన్టీఆర్ స్టేడియాన్ని మొత్తం కళాపాడుతున్నాడు, బుర్జు ఖలీఫా టవర్లు అన్నాడు, పురుకేసుకొని కేసీఆర్ కేటీఆర్ పండుకున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ మనం కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రమణన్న మంత్రిగా ఉన్నప్పుడు కట్టినయే మనకు చాలా స్పష్టంగా ఉంది. అందుకని హైదరాబాద్ లో మనం రోడ్లను విస్తరించినాం, 18 ఫ్లైఓవర్లు వేసినాం, 150 కోట్లతోటి గాంధీ హాస్పిటల్ నిర్మాణం చేసినాం. మన కరోనా వచ్చిన సమయంలో మనం కట్టినటువంటి గాంధీ హాస్పిటలే దిక్కయింది లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. అవసర వస్తువుల చట్టం తీసుకొచ్చారు ఒకటి. అంటే ఇప్పుడు మన ఊర్లో ఉన్నటువంటి సావుకారి దగ్గర 100 కిలోల పప్పు ఉంటే అది 200 కిలోలు కాక పప్పు నాన్న నిల్వ చేసుకుంటే గవర్నమెంట్ వచ్చి తనిఖీ చేసి ఆయన మీద నవంబర్ 26న ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. మరియు ఇదే రోజు జాతీయ న్యాయ దినోత్సవం కూడా నిర్వహించుకుంటున్నాం. రాజ్యాంగ సభ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని 26 జనవరి 1950 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జమ్మికుంట న్యాయవాదుల ఆధ్వర్యంలో జమ్మికుంటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట తహసీల్దార్ మరియు మండల మేజిస్ట్రేట్ శ్రీ నారాయణ గారు పాల్గొన్నారు. మరియు జమ్మికుంట మండలం ఆర్ఐ శేఖర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మొలుగురి సదయ్య, నూతన శ్రీనివాస్, కనకం తిరుపతి, రామికట్టి మధుబాబు,
ముంజాల విజయ్ మరియు దళిత నాయకులు రవీందర్, తూర్పాటి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.